సమయం, దాని విలువ గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. టైమ్ ఈజ్ మనీ అని కూడా అంటుంటాం. కానీ నిజంగా దాని విలువేంటో మనకు తెలిసి ఉంటే మన రోజుల్ని ఇలాగే గడిపేస్తామా? ఈరోజు మనం వినబోయే ఈ కథ బహుశా మనందరినీ ఒకసారి ఆలోచింపజేస్తుంది. అవును, ఈ ప్రశ్న మనల్ని మనమే అడుక్కోవాలి. నిజంగానే సమయం విలువ తెలిస్తే గంటల తరబడి ఫోన్లో స్క్రోల్ చేస్తూ కూర్చుంటామా? మనకు ముఖ్యమైన పనులను రేపు చూద్దాంలే అని అంత ఈజీగా పక్కన పెట్టేస్తామా? ఏమంటారు? ఒక చేదు నిజమేంటంటే పోయిన డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు, దూరమైన స్నేహితుల స్థానంలో కొత్తవాళ్లు రావచ్చు. కాని ఒక్కసారి గడిచిపోయిన సమయం అది మళ్ళీ రాదు, ఎప్పటికీ రాదు. ఒక్క క్షణం గడిచిపోయినంటే అది శాశ్వతంగా పోయినట్టే. ఈరోజు మనం చూడబోయే కథలో ఈ చిన్న నిజం ఎంత పవర్ఫుల్ అనేది మనకర్థమవుతుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఇది ఒక తండ్రి, ఒక కొడుకు కథ. తండ్రేమో ప్రతి క్షణాన్ని బంగారంలా చూసుకునే మనిషి. మరి కొడుకో సమయం అంటే అస్సలు లెక్కేలేదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ తేడానే ఈ కథకు ఆయువు పట్టు. ఇలా ఊహించుకోండి, తండ్రి జీవితమేమో సూర్యోదయంతోనే మొదలవుతుంది. కాని కొడుకు రోజు మొదలయ్యేసరికే మధ్యాహ్నమైపోతుంది. ఒకరేమో కష్టపడి పనిచేయడంలో ఆనందాన్ని చూసుకుంటే, మరొకరేమో లక్ష్యం లేకుండా ఫ్రెండ్స్తో కలిసి టైంపాస్ చేస్తూ రోజులు గడిపేస్తున్నాడు. ఎప్పుడు అడిగినా ఆ అబ్బాయి నోటినుంచి వచ్చేది ఒకే ఒక మాట, అబ్బా ఇంకా చాలా టైముందిగా అని. కాని తండ్రి భయం కొడుకు పేదవాడవుతాడని కాదు, అతను చేజార్చుకుంటున్న ఆ విలువైన క్షణాలను చూసి. ఎన్నిసార్లు చెప్పినా మాటలు పనిచేయనప్పుడు అనుభవమే గుణపాఠం నేర్పించాలి. ఆ తండ్రి కూడా సరిగ్గా అదే అనుకున్నాడు. ఈసారి క్లాసులు పీకడం కాదు, లైఫ్లో గుర్తుండిపోయే ఒక పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం ఆ తండ్రి తన కొడుకు చేతిలో ఒక పాత ఘడియారం పెట్టాడు. అది ఇంకా పనిచేస్తూనే ఉంది. ఈ వాచ్ తీసుకుని మార్కెట్కు వెళ్ళు అని సింపుల్గా చెప్పాడు. ఆ ఒక్క క్షణం ఆ అబ్బాయి జీవితాన్నే మార్చేస్తుందని బహుశా అతనికి కూడా తెలీదు. తండ్రి ఇచ్చిన టాస్క్లో 2 భాగాలున్నాయి. మొదటిది చాలా సింపుల్, ఈ వాచ్కి ఎంత ధర వస్తుందో కనుక్కో. కాని రెండోది చాలా విచిత్రంగా ఉంది. అదేంటంటే ఈ వాచ్ లోపల ఉన్న సమయానికి ధర ఎంత వస్తుందో కనుక్కో. సరే, ఆ అబ్బాయి వాచ్ తీసుకుని మార్కెట్కు బయల్దేరాడు. మొదటి పని వాచ్ ధర కనుక్కోవడం. చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఆ రెండో పనే అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అతను మార్కెట్లో చాలామందిని అడిగాడు. ఒక బట్టల వ్యాపారేమో 500 రూపాయలన్నాడు, కిరాణా వ్యాపారి 800 అన్నాడు, ఇంకో పాత్రల వ్యాపారి 1000 రూపాయల దాకా ఇస్తానన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆ వాచ్కి వాళ్ల దృష్టిలో ఒక వెలకట్టారు. మొదటి పని అయిపోయింది. ఇక రెండోది, అతను ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ వాచ్ లోపల ఉన్న సమయం ధర ఎంత అని అడిగినా అంతా మారిపోయింది. కొందరేమో పగలబడి నవ్వారు, ఇంకొందరేమో నీకేమైనా పిచ్చా, మా టైం వేస్ట్ చేయకు అని తిట్టి పంపించారు. పాపం, అతనికి చాలా అవమానంగా అనిపించింది. ఇక్కడే అసలు విషయం ఉంది చూడండి. చేతిలో ఉన్న వాచ్కి ఒక ధర ఉంది, 500, 1000 ఏదో ఒకటి. కాని దాని లోపల ఉన్న అసలైన దానికి, అంటే ఆ సమయానికి, దానికి సమాధానంగా దొరికింది నవ్వులు, అవమానం మాత్రమే. బహుశా అప్పుడే అతనికి నెమ్మదిగా అర్థం కావడం మొదలైంది, నిజంగా విలువైన వాటికి వెల కట్టలేమని. ఇక లాభం లేదనుకుని అవమానంతో వెనక్కి తిరిగి వస్తుండగా మార్కెట్ చివర్లో ఒక చిన్న పాత గడియారాల దుకాణం కనిపించింది. అక్కడే తన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అతనికి ఆ క్షణంలో అస్సలు తెలియదు. ఆ షాప్లో ఒక ముసలాయన ఉన్నాడు. అతను ఈ అబ్బాయి ప్రశ్న విని నవ్వలేదు. చాలా ప్రశాంతంగా అతని కళ్లలోకి చూసి ఇలా అన్నాడు, నాయనా, ఈ గడియారానికి ఒక ధర కట్టొచ్చు, కాని దాని లోపల నడుస్తున్న సమయముంది చూసావా, దానికి వెలకట్టడం ఎవరివల్లా కాదు. ఆ తర్వాత ఆ ముసలాయన చెప్పిన మాటలు నేరుగా అబ్బాయి గుండెల్లోకి వెళ్ళిపోయాయి. ఆయనేమన్నారంటే, డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, కాని సమయం అలా కాదు. ఒక్క క్షణం గడిచిపోయిందంటే ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం సంపదను పోసినా దాన్ని వెనక్కి తేలేం. అందుకే సమయం మనకు ఉచితంగా దొరికినా అది అమూల్యమైనది. సమయం విషయంలో ఒక చెడువార్త ఉంది, ఒక మంచివార్త కూడా ఉంది. చెడువార్త ఏంటంటే అది ఎవ్వరికోసం ఆగదు, అలా పరిగెడుతూనే ఉంటుంది. మరి మంచివార్త? ఆ పరుగులో దాంతో ఏం చెయ్యాలో నిర్ణయించుకునే అధికారం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి,
ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా ఏమీ లేని పేదవాడికైనా దేవుడు ఇచ్చింది రోజుకు 24 గంటలే. అందరికీ సమానంగా పంచబడిన ఒకే ఒక్క ఆస్తి సమయం. దాన్ని ఎవరు ఎలా వాడుకుంటారు అనే దానిపైనే వాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ మాటలు వినగానే ఆ అబ్బాయికి ఒక్కసారిగా కనువిప్పు కలిగింది. నాకిప్పుడు అర్థమైంది తాతా అన్నాడు. అప్పుడు ఆ ముసలాయన చిన్నగా నవ్వి, అర్థం చేసుకుంటే సరిపోదు నాయనా, ఆచరణలో పెట్టు. మార్పు అనేది అక్కడ్నించే మొదలవుతుంది అని చెప్పారు. అంతే, ఆ ఒక్కరోజు జరిగిన ఆ ఒక్క అనుభవం అతని జీవితాన్ని తలక్రిందులు చేసింది. తండ్రి ఎన్నిసార్లు చెప్పినా విననేవాడు ఒక చిన్న పాత గడియారం ద్వారా జీవితంలోనే అతిపెద్ద పాఠం నేర్చుకున్నాడు. అప్పటిదాకా లక్ష్యం లేకుండా తిరిగినవాడు అప్పటినుంచి ఒక ఉద్దేశ్యంతో బ్రతకడం మొదలుపెట్టాడు. తన గతాన్ని వదిలేసి ప్రతిరోజునీ క్రమశిక్షణతో గర్వంగా జీవించడం మొదలుపెట్టాడు. పనిలో గౌరవాన్ని, ప్రతి గడియారపు గంటలో ఒక ప్రయోజనాన్ని వెతుక్కున్నాడు. మనం ఒకటి గమనించాలి, మనం సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు అది పెద్దగా అరుస్తూ గోల చేస్తూ పోదు. చాలా నిశ్శబ్దంగా మన చేతుల్లోంచి ఇసుక జారిపోయినట్టు జారిపోతుంది. మనం తేరుకుని అయ్యో అని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయుంటుంది. ఇప్పుడు ఒక్కసారి మనందరం ఆలోచిద్దాం. సరైన సమయం వస్తుందిలే అని ఎదురుచూస్తూ మనం ఎన్ని పనులను వాయిదా వేశాం, ఎన్ని అవకాశాలను వదులుకున్నాం. అసలు ఆ సరైన సమయమనేది నిజంగా వస్తుందా, లేక అది మనం సృష్టించుకున్న ఒక భ్రమ? కాబట్టి ఆ పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయడం ఆపేద్దాం. ఏదైనా మొదలుపెట్టాలంటే ఇదే సరైన సమయం, ఇప్పుడే మొదలుపెడదాం. చాలా చిన్నగా అయినా సరే పర్వాలేదు. ఎందుకంటే మనం ఈరోజు సద్వినియోగం చేసే ప్రతి చిన్న క్షణం రేపటి మన అద్భుతమైన భవిష్యత్తుకు పునాది వేస్తుంది. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం పోగొట్టుకున్న దాదాపు ప్రతిదాన్ని ఏదో ఒకరోజు తిరిగి సంపాదించుకోవచ్చు, ఒక్క సమయాన్ని తప్ప. ఎందుకంటే మన సమయమే మన జీవితం. దాన్ని చాలా తెలివిగా ఖర్చు చెయ్యాలి. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మూన్లైట్ ఫెయిరీ టేల్స్ స్టూడియో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.